హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రెజెంట్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ చేస్తున్నటువంటి వరుస మూవీలు చూసుకున్నట్లయితే అందులో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ అని చెప్పుకోవచ్చు. మరి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, తర్వాత కల్కి 2, సలా 2 ఇటువంటి సినిమాలన్నీ కూడా వరుస లైనప్లో పెట్టుకున్నటువంటి ప్రభాస్ ఇటు ఫౌజీ సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అటు బ్రిటిష్ నేపథ్యంలో 1970s బ్యాక్డ్రాప్లో వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఒక పీరియాడిక్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే పెంచే విధంగా ఇండిపెండెన్స్ డే రోజు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ 1970s మూవీస్ అంటే ఇండిపెండెన్స్ ముందు ఒక ఆ పీరియాడిక్ డ్రామాగా ఏవైతే మూవీస్ వస్తాయి మరి ఆ మూవీస్ అన్నీ కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి అసలు హను రాఘవపూడి ఒక పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్ని చూస్తే ఆ విధంగా అర్థమవుతుంది. మరి బహుశా మీరు కూడా చూసే ఉంటారు పోస్టర్కి సంబంధించి ఒక్క అంశాన్ని అయితే రివీల్ చేశారని చెప్పుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏదైతే పోస్టర్ని రిలీజ్ చేశారో అందులో గాంధీజీ పాత్ర ఉన్నట్టు ఒక స్పష్టత అయితే ఇచ్చింది మూవీ టీం. అయితే ఈ ఫౌజీ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారని, మళ్ళీ బాలీవుడ్ స్టార్లో ఒక స్టార్ అయినటువంటి ఒక నటుడు అయినటువంటి అనుపమ్ ఖేర్ గాంధీజీ పాత్రను పోషిస్తున్నారని. అయితే గాంధీజీ పాత్రను పోషించడమే కాకుండా ఓల్డ్ ఏజ్ లుక్లోనే కాకుండా యుక్త వయసులో కూడా ఏ విధంగా ఉండేవారు ఆ పాత్రను కూడా అనుపమ్ ఖేర్ చేస్తున్నారట. అయితే మొత్తానికి ఈ న్యూస్ అంతా వింటున్నట్లయితే హను రాఘవపూడి ఒక పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల రాజాసాబ్ ప్రభాస్ నుంచి వచ్చినటువంటి రాజాసాబ్ నిరాశపరిచిన తన నెక్స్ట్ మూవీస్ అన్నీ కూడా భారీ ప్లానింగ్తోనే ఉన్నాయి. ఇప్పుడు ఫౌజీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేటువంటి సందీప్ రెడ్డి వంగతో వచ్చేటువంటి స్పిరిట్ కానివ్వండి, కల్కి 2 కానివ్వండి, సలార్ 2 కానివ్వండి అన్ని భారీ లైనప్లో పెట్టుకున్నారు ప్రభాస్. మరి ఫౌజీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇది అటు ఇండిపెండెన్స్ కన్నా ముందు జరిగినటువంటి 1970s బ్రిటిష్ నేపథ్యంలో వస్తున్నటువంటి మూవీ అని చెప్పి ఇందులో సుభాష్ చంద్రబోస్ కూడా కీలక సన్నివేశాలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీని గురించి ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్కడా రాలేదు. కానీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోస్టర్లో గాంధీజీ కనిపించడం, సో మరి ఏవైతే ఊహాగానాలు వినిపించాయో అవన్నీ కూడా నిజమేనా అని చెప్పే నిజమే అనేటువంటి బలం చేకూర్చే విధంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు పోస్టర్. మరి గాంధీజీ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్న విషయం నిజమేనా, యుక్త వయసులో కూడా అనుపమ్ ఖేర్ నటిస్తున్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం వేటిని నమ్మలేము. సో ఈ సినిమాపై ఫౌజీపై అంచనాలు అయితే ఫస్ట్ నుంచి కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎందుకంటే అందరికి ఈ దేశభక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. అదేవిధంగా ఈ పీరియాడిక్ డ్రామాగా దేశభక్తి ఉన్నటువంటి మూవీస్ ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ నాడు నందమూరి తారక రామారావు నుంచి నేను ఇప్పటి వరకు ఎవరు చేస్తున్నా ఇటువంటి సినిమాలకు ప్రజలు ఏ విధంగా పట్టం కడతారో మనందరికీ తెలిసిందే. మరి గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ఈ సినిమాలో నటించడం, మరి ఈ సినిమా నుంచి కొన్ని చిన్న అప్డేట్సే ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తున్నాయి. మరి ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఫౌజీ సినిమాయే కాకుండా ప్రభాస్ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి మూవీస్ అన్నీ కూడా హై మూవీసే అనుకోవచ్చు. ఎందుకంటే అటు బాహుబలి సినిమాల తర్వాత గ్లోబల్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్గా మారిపోయినటువంటి ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ సినిమా రాజాసాబ్తో నిరాశపరిచినా కానీ ఆయన నెక్స్ట్ మూవీస్ అన్నీ కూడా హై రేంజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫౌజీ కానివ్వండి, తర్వాత స్పిరిట్ కానివ్వండి, సో ఇటువంటి మూవీస్ అన్నీ కూడా భారీ మూవీస్ అన్నీ కూడా లైనప్లో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రభాస్. మరి ఒక్క ఏడాదికి ఒక్క సినిమా ఇచ్చేటువంటి రోజుల నుంచి మరి ఒక్క ఏడాదికి 2-3 ప్రభాస్ చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో 2-3 సినిమాల్లో కూడా ప్యారలల్గా నటిస్తున్నారు. మరి సందీప్ రెడ్డి వంగ రూల్స్ని బ్రేక్ చేసినటువంటి హీరో ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఇటు హని రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫౌజీ నుంచి ఈ పోస్టర్ రిలీజ్ కావడంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి గాంధీజీ పాత్ర కూడా ఉండడంతో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.